హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ వైబ్స్. హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న సూక్ష్మదర్శిని అనే మలయాళం మూవీ చూశాను. ఇది ఒక కామెడీ థ్రిల్లర్. తెలుగు ఆడియో కూడా ఉంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఫ్యామిలీ వాచబుల్ మూవీ అయితే నాకు నచ్చింది ఫ్రెండ్స్. చాలా ఎంగేజింగ్గా ఉంది. మూవీ ప్లాట్ ఏంటంటే, ప్రియదర్శిని అనే ఒక హౌస్ వైఫ్ తన భర్త ఆంటోనీ, కూతురు కానీతో కలిసి ఒక కాలనీలో ఉంటుంది. మైక్రోబయాలజీ చేసిన ప్రియదర్శిని ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఏదైనా ఒక జాబ్ కోసం ట్రై చేయాలనుకుంటుంది. ప్రియదర్శినికి రెండు టాలెంట్స్ ఉన్నాయి. ఒకటి, ప్రతి విషయాన్ని సూక్ష్మంగా అబ్జర్వ్ చేయడం. ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది కదా మూవీకి సూక్ష్మదర్శిని అని టైటిల్ ఎందుకు పెట్టారో. రెండోది, ఏదైనా అనుమానం వచ్చిందంటే దాన్ని అంతు చూసేదాకా వదిలిపెట్టదు. ఇలాంటి లక్షణాలు ఉన్న ప్రియదర్శిని ఇంటి పక్కకి మాన్యువల్ అనే ఒక వ్యక్తి తన అమ్మతో కలిసి ఇంట్లో దిగుతాడు. సస్పీషియస్ అండ్ స్ట్రేంజ్గా ఉండే మాన్యువల్ ఒక క్రైమ్ చేయాలనుకుంటాడు. సూక్ష్మదర్శిని అయిన మన ప్రియదర్శిని ఆ క్రైమ్ని పసిగడుతుందా లేదా అనేది తర్వాత జరగబోయే కథ. మూవీకి స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే చాలా పెద్ద ప్లస్ పాయింట్స్. క్లైమాక్స్ని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. నజరియా అండ్ బాసిల్ జోసెఫ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా నజరియాని చాలా సంవత్సరాల తర్వాత ఒక సాలిడ్ రోల్లో చూసాను అనిపిస్తుంది. కామెడీ బాగుంది. నాకు క్లైమాక్స్లో ఒక పోర్షన్ మాత్రం అన్యూజువల్గా అనిపించింది. అక్కడ కొంచెం మారిస్తే బాగుండు అనిపించింది. మిగిలిన వాళ్ళకి నచ్చవచ్చు. ఓవరాల్గా బాగా ఎంగేజ్ చేసి కామెడీ క్రైమ్ థ్రిల్లర్ని ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.